రంగంపేట మండలం జి తొంతమూరు గ్రామంలో గ్రాసం ఇండస్ట్రీస్ వారు ₹1 కోటి నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం వాటర్ ట్యాంక్ ను ఆనపర్తి శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతంలో ఇక్కడ పెద్దలు అడిగారు, ఇలాగే ఎప్పటి నుంచో ఇక్కడ మాకు కళ్యాణ మండపం కావాలి, స్థలం ఉంది అని చెప్పడం, అదేవిధంగా మంచినీటికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, ఒక వాటర్ ట్యాంక్ కూడా కట్టాలని చెప్పడం జరిగింది నాతోటి. అప్పుడు గ్రాసం సంస్థ వారి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ ఒక కళ్యాణ మండపం లాంటిది ఇక్కడ కట్టాలి, అదేవిధంగా వాటర్ ట్యాంక్ కూడా కట్టాలని చెప్పడం జరిగింది. మరి రెండూ కూడా ఈ గ్రామానికి సంబంధించి పూర్తి చేశారు. అదేవిధంగా బాలవరానికి సంబంధించి ఎస్సీ ప్యాట్లో ఒకటి, బీసీ ప్యాట్లో ఒకటి, అదేవిధంగా వాటర్ ట్యాంక్ ఒకటి అక్కడ కూడా నిర్మించడం జరిగింది. ముందుగా మరి ఇవన్నీ చేసిన గ్రాసం సంస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ అన్నీ అయినాయండి. ఇక్కడ కనీసం ఒక అడుగన్నా కానీ ఇక్కడ ఫ్లోరింగ్ రేజ్ చేయాలి, ఇది డౌన్ అయిపోయింది. ఎందుకంటే వాటర్ని బట్టి నీరు ఇటు వచ్చేస్తుంది కాబట్టి మీరు కొంచెం ఫ్లోరింగ్ మాత్రం ఇది హైట్ చేసేలా మాత్రం మీరు చేసి పెట్టవలసిందిగా కోరుతూ, అదేవిధంగా మరి భవిష్యత్తులో కూడా మరి మన ప్రాంతంలో ఇక్కడ ప్రజలకి ఏది అవసరమైనా కూడా మీ సాయశక్తుల ఈ ప్రాంతం అభివృద్ధికి మీరు కృషి చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ, మరి ఈ రోజున ఈ ఇంత మంచి కళ్యాణ మండపం మరి స్టార్ట్ చేసి, అదేవిధంగా ఇక్కడ మరి ఈ కమిటీ పెద్దలైనటువంటి సీన్ గారి చేతిలో ఇది పెడుతున్నాను. ఎందుకంటే దీని మెయింటెనెన్స్ కూడా ఏదో ఒక కమిటీ చేతిలో ఉంటేనే అది బాగుంటుంది, దాని బాగోగులు. భవిష్యత్తులో పక్కనే కూడా దేవాలయాలు కడుతున్నారు. మరి వాటికి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా, ఏదైనా భోజనాలు కానీ, ఏదైనా మెచ్యూర్ ఫంక్షన్లు కానీ, ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా మీకు గ్రామం నడిబొడ్డులో ఉంది ఇది. మరి దీన్ని వాడుకుంటూ దీనికి ఏదో మినిమం రెంట్ పెట్టుకుని మీరు మెయింటెనెన్స్ పెట్టుకుంటే అటు దేవాలయానికి ఇట్లకి కూడా మీకు పనికొస్తుంది భవిష్యత్తులోనూ. మరి ఈ ఏదైతే ఫ్యాక్టరీ వారు తాళాలు ఇచ్చారో ఆ తాళాలు మరి ఇక్కడ మన గ్రామస్తుల సమక్షంలో మీ కమిటీ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఇప్పుడు మురళీకృష్ణ గారు ఆ ఫ్యాక్టరీ తరఫున వారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.